పోలీస్ కానిస్టేబుల్ అతను ఓ రైల్వే ఉద్యోగి. భార్యాభర్తలు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగస్తులే. అయితే భర్తపై ఎక్కడో భార్యకు ఓ అనుమానం. పరాయి స్త్రీలతో సన్నిహితంగా ఉంటున్నాడు అనేది భార్య అనుమానం. దీంతో గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇద్దరు వేరువేరుగానే ఉంటున్నారు. కానీ మరో స్త్రీతో వివాహేతర సంబంధంలో ఉన్నాడు అన్న అనుమానంతో ఏకంగా భర్తనే కిడ్నాప్ చేయించింది ఆ భార్య. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎన్జిఓ కాలనీలో జరిగింది. చివరకు పోలీసుల ఎంట్రీతో కథ అయితే సుఖాంతమైంది. ఎన్జిఓ కాలనీలో మా అబ్బాయి ఉండేవాడు. ఎవరో కొంతమంది వ్యక్తులు 10 మంది వేసుకొని వచ్చి మంజులనే నా కోడలను వచ్చి వేసుకొని వచ్చి మా అబ్బాయిని కొట్టి ఎవరో ఒక అమ్మాయి ఉంది అని చెప్పని ఆ అమ్మాయి మా అబ్బాయిని కొట్టి వేసుకొని తిరగకు పోయినారు. యాజ్ పేరెంట్స్గా మేము ఇద్దరము పోతే నన్ను నా భార్యను పడేసి కొట్టింది. మేము ఆల్రెడీ చూపించుకున్నాము. దెబ్బలు తగిలినాయి మాకు. తర్వాత మేము పోయి కదిరి సిఐ గారికి కంప్లైంట్ చేసినాము, కిడ్నాప్ చేసి పెట్టాము. చిత్తూరు జిల్లాకు చెందిన మంజులకు ప్రవీణ్తో 5 ఏళ్ల క్రితం పెళ్లైంది. పెళ్లైన దగ్గర నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. భార్య మంజుల తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తోంది. భర్త ప్రవీణ్ కాలసముద్రంలో రైల్వే ఉద్యోగిగా ఉన్నాడు. భార్యాభర్తలు ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగం చేయడం వల్ల మనస్పర్ధలు పెరిగి భర్త ప్రవీణ్పై భార్య మంజుల అనుమానం పెంచుకుంది. తన భర్త ప్రవీణ్ మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడు అన్న అనుమానంతో భార్య మంజుల ఏకంగా 2 కార్లలో 15 మంది వ్యక్తులతో కదిరిలో ఉంటోన్న భర్త ప్రవీణ్ను కిడ్నాప్ చేయించింది. భర్తతో పాటు ఇంట్లో పనిచేస్తోన్న పని మనిషిని కూడా మంజుల తీసుకెళ్లింది. భర్తని కిడ్నాప్ చేస్తుండగా అడ్డొచ్చిన తమపై కూడా దాడి చేసిందని తల్లిదండ్రులు వాపోతూ ఉన్నారు. దీంతో ప్రవీణ్ తల్లిదండ్రులు కదిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భర్తను భార్య కిడ్నాప్ చేయడం ఒక హైలైట్ అయితే, కానిస్టేబుల్గా పనిచేస్తున్న భార్య ఇలాంటి పని చేయడం మరో హైలైట్గా తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై పోలీసులు అయితే దర్యాప్తు ప్రారంభించారు. తిరుచానూరు పోలీసులకు కానిస్టేబుల్ మంజుల తీరుపై కూడా సమాచారం ఇచ్చారు. వెంకటరమణమ్మ న్యాయం ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన భర్త ఆదినారాయణ గతంలో రైల్వేలో పనిచేసేవాళ్ళని, తన కొడుకు ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తికి చిత్తూరు జిల్లాకు సంబంధించి శ్రీహాళహస్తి పక్కన ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేశారు. ఆ అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతం తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉంది. వీళ్ళిద్దరి పెళ్ళైన తర్వాత సుమారుగా 5 సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. భార్య వచ్చేసి తిరుచానూరు పోలీస్ స్టేషను, వీళ్ళ అబ్బాయి వచ్చేసి కాలసముద్రం విలేజ్లో రైల్వే పాయింట్మెంట్గా పనిచేస్తాడు. భార్యకు భర్త మీద వేరే అమ్మాయితో అక్రమంగా చనువు కలిగి ఉన్నాడని చెప్పేసి అనుమానంతో నిన్న సాయంత్రం సుమారుగా 2 వెహికల్లో 10-15 మంది వచ్చేసి వాళ్ళ ఇంట్లో పనిచేసే అమ్మాయిని, తన కొడుకును వాళ్ళ వాహనాల్లో బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకుని పోయారని, ఆ క్రమంలో అడ్డం వచ్చే వాళ్ళను చెప్పులతో కొట్టి దాడి చేశారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేశాము. ఈ సమాచారం సంబంధిత పోలీస్ స్టేషన్ కూడా మేము తెలియజేశాము. వీళ్ళంత తొందరగా కేసును ఛేదించేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. విచారణ జరిపిన పోలీసులు భర్త ప్రవీణ్ను సురక్షితంగా విడిపించారు. మరి కానిస్టేబుల్ని అదుపులోకి తీసుకున్నారా, అసలు ఆమెపై కేసు ఏమన్నా నమోదు చేశారా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.